హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను. సో నేను ఫస్ట్ ఉప్మా కోసం గోధుమ రవ్వనైతే ఒక కప్పు గోధుమ రవ్వ వేపుకుంటున్నాను. ఫస్ట్ ఇది చాలా సింపుల్గా అయిపోద్ది, త్వరగానే అయిపోద్ది. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే గోధుమ రవ్వ అప్పుడప్పుడు వేపుకోవడం కాకుండా ఒక 1/2 kg తెచ్చేసుకుని వేపేసుకుని పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా ఉప్మా కావాల్సినప్పుడు ఈజీగా చేసేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా. నేను ఇప్పుడు 1 కప్పు ఉప్మా గోధుమ రవ్వ వేపుకుంటున్నాను. కర్రచిన ఉప్మా కన్నా గోధుమ రవ్వ ఉప్మా అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా నోకు వేపుకొని చేసుకుంటే బాగుంటుంది. నేను డ్రైగానే వేపుతున్నాను, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయలేదు. ఓకేనా. బాగా వేపుకుందాం దీన్ని. చూడండి, మనకి నోకు అయితే బాగా ఏగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చూడండి, అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపులు వేసుకుంటున్నాను. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి బాగా వేపుకుందాం పప్పులు మనము. చూడండి, మనకు పోపులు వేగిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం చిన్న చిన్న అల్లం ముక్కలు కింద చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ బాగా వేపేసుకుందాము. చూడండి, ఇవన్నీ బాగా ఎగిపోయాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, సరిపోద్ది. నేను తీసుకున్నాను నోకే. ఇవి కూడా బాగా మగ్గించుకుందాము ఆనియన్స్ని. చూడండి, ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఒక చిన్న టమాటా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను, వేసేసుకుందాము. మనం గోధుమ ఉప్మాకి టమాటా అంటే బాగా ఎక్కువ కాదు, చిన్న టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మనం ఎంత నూక తీసుకున్నా దాన్ని బట్టి తీసుకుంటే మనకి టమాటా సైజ్ అనేది సరిపోద్ది. మనం ఎక్కువ తీసుకుంటే ఒక 2 టమాటాలు పెద్దవి అలా తీసుకుంటే సరిపోద్ది. నేను 1 కప్పు నూక తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న టమాటా తీసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది ఉప్మాకి టమాటా. ఇవి 2 కలిపి బాగా మగ్గించేసుకుందాం. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ ఉప్మాకి టమాటా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అందుకే వేసాం. ఓకేనా. చూడండి, మనకు ఆనియన్స్ టమాటా అన్నీ బాగా వేగిపోయాయి కదా. చూసారా, మొత్తం టమాటా మొత్తం పేస్ట్ అయిపోయింది. చూసారా. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. నేను తీసుకున్నాను ఓకే. 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఓకేనా. వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపేసి బాగా మరిగించుకుందాము. చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. నేను కళ్ళుప్పు వాడతాను, కళ్ళుప్పు వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని 2 సెకండ్స్ ఆగుతాము, అంటే ఉప్పు కరగాలి కదా. అప్పుడు నూకేసేసుకుందాము. చూడండి, మనకు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు నూకేసేసుకుందాము. డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఉండలు కడుతుందన్న భయం ఉండదు. ఒకసారి వేసేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే మనం ఆల్రెడీ వేపాం కాబట్టి ఉండల కంట కట్టదు. చూడండి, నేను వేసిన వాటర్కి వాటర్ కరెక్ట్గా సరిపోయి. చూసారా. కరెక్ట్గా సరిపోయిన వాటర్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే మనకి పొడి ఆడుతూ గోధుమ రవ్వ ఉప్మా రెడీ. చూడండి, మనకైతే ఉప్మా రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని దించేసుకుందాము. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి గోధుమ రవ్వ ఉప్మా అయితే తయారైపోయింది. చూసారా ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. నీళ్ళు కట్టగా వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. నీళ్ళు ఎక్కువ అయిపోయాయంటే మళ్ళీ చీటిపోయినట్టు ఉండల కింద వచ్చేస్తుంది. ఓకేనా. చాలా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.